కర్ణాటక రాజకీయాలు హాట్గా ఉన్నాయి. పోలింగ్ డేటు దగ్గర పడే కొద్దీ కర్ణాటక రాజకీయం మొత్తం దేవుడి చుట్టూ తిరుగుతోంది. తమ ఓట్ల కోసం ఏకంగా దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగారు. హనుమంతుడి చుట్టూనే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు తిరుగుతున్నాయి. మధ్యలో ఆంజనేయుడు ఎందుకు వచ్చినట్లు అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ ఆయన రాలేదు. ఖద్దర్ లీడర్లే ఆయన్ని లాక్కొచ్చారు. దీంతో కర్ణాటకలో బజరంగబలి పాలిటిక్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. बजरंग बली की పీక్ స్టేజ్ కి కర్ణాటక పాలిటిక్స్. పోలింగ్ కి కొద్ది రోజుల సమయం. పోటాపోటీగా పార్టీ నేతల ప్రచారం. నేతల మాటలతో మారుమ్రోగుతున్న కన్నడ గడ్డ. కర్ణాటకలో బజరంగబలి పాలిటిక్స్. బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని పుకార్లు. తామెక్కడా ప్రస్తావించలేదన్న డీకే. హనుమాన్ తమకు సెంటిమెంట్ గాడ్ అని వెల్లడి. హస్తం అధికారంలోకి వస్తే ప్రతి ఊరిలో హనుమాన్ గుడి. బజరంగ్ బలి की बजरंग बली की లోక్సభలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ స్వతహాగానే హిందువులకు సపోర్టుగా నిలుస్తుంది. అదే సమయంలో నిజమైన లౌకికవాదం తమదే అని చెబుతుంది. అలాగే కాంగ్రెస్ లౌకికవాదానికి తమ పార్టీయే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుంది. అయితే గత 9 ఏళ్లుగా చూస్తే చాలా రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి కలిసి వచ్చాయి తప్ప కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది. చాలా ఎన్నికల్లో హిందుత్వ వాదం బీజేపీకి కలిసి వస్తోంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అలాంటి వివాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చేలా చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టేలా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. बजरंग बली की बजरंग बली की కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఏడాది పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందో, కాంగ్రెస్ విజయం సాధిస్తుందో, లేక బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడతారో, కింగ్ మేకర్ గా కుమారస్వామి నిలుస్తారో, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. నిజానికి జనాలు కూడా ఈ విషయాలు పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకోవటానికి, ఇప్పటి వరకు జరిగిన విషయాలు మర్చిపోవటానికి ఓ మంచి టాపిక్ ను ఎన్నుకున్నాయి అక్కడ ప్రధాన పార్టీలు. అదే బజరంగ దళ్. కాంగ్రెస్ మేనిఫెస్టో తర్వాత కన్నడ రాజకీయాలు ఇప్పుడు హనుమంతుడి చుట్టే తిరగడం మొదలుపెట్టారు. ఆంజనేయుడు ఆలయాల చుట్టూ రాజకీయ నాయకులు ఎప్పుడూ లేనంతగా తిరుగుతున్నారు. హనుమంతుడికి వంగి వంగి దండాలు పెడుతున్నారు. కొంతమంది కాళ్ళ మీద కూడా పడుతున్నారు. ఇదంతా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కాదు, ఓటర్లను మభ్యపెట్టేందుకు. बजरंग बली की बजरंग बली की కర్ణాటకలో బజరంగబలి పాలిటిక్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంలో బజరంగబలి నినాదాన్ని హోరెత్తించగా కాంగ్రెస్ కూడా కౌంటర్ మొదలుపెట్టింది. బజరంగ దళను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని బీజేపీ నేతలు ఆందోళన చేస్తూ ఉండగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాట మేనిఫెస్టోలో లేదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కౌంటర్ గా డీకే కొత్త నినాదం ఎత్తుకుని మైసూర్లో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు డీకే శివకుమార్. बजरंग बली की बजरंग बली की
హనుమంతుడు కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవమన్నారు డీకే శివకుమార్. బీజేపీ ప్రభుత్వం ఆంజనేయుడు ఆలయాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తామన్నారు. బజరంగ్ బలికి బజరంగ్ బలికి బజరంగ్ దళ వ్యవహారంపై కర్ణాటక మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న శ్రీరామసేనపై అప్పటి గోవా సీఎం మనోహర్ పారికర్ నిషేధం విధించారని అన్నారు. బీజేపీ ఎంతగానో ప్రేమించే వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధిస్తే నెహ్రూ ఎత్తివేశారని అన్నారు మొయిలీ. హద్దులు మీరితే ఏ సంస్థపైనైనా బ్యాన్ విధించే అధికారం రాజ్యాంగం ఇచ్చిందన్నారు. బజరంగ్ బలికి బజరంగ్ బలికి అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా బీజేపీ బజరంగ్ దళ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. హనుమాన్ చాలీసాను పఠించారు. హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. బజరంగ్ బలికి బజరంగ్ బలికి